షాలోమ్ అలేఖ్యం, షాలోమ్ అలేఖ్యం, షాలోమ్ అలేఖ్యం. Topic for today is contrary waves. వ్యతిరేక పవనాలు, contrary wind. మత్తయి సువార్త 14:24. The text is from Gospel according to Matthew chapter 14 verse 24. మత్తయి సువార్త 14:24. అప్పటికా దోణి దరికి దూరముగా నుండగా గాలి ఎదురైనందున అలల వలన కొట్టబడుచునెను. The wind was contrary. The glory of the master which can be seen only when the wind is contrary and the ship tossed to waves. వ్యతిరేక పవనాలు వీస్తూ ఉన్నప్పుడు, మన జీవిత నావ అలల చేత కొట్టబడుతూ ఉన్నప్పుడు దేవుని యొక్క మహిమను చూస్తాం. See the glory of the master which can be seen only when the wind is contrary. ఎప్పుడు చూస్తామో దేవుని మహిమను అనగా ఆ కష్ట సమయంలో వ్యతిరేక పవనాలు వీస్తూ ఉన్నప్పుడు, గాలులు వీస్తున్నప్పుడు, అలల చేత మన జీవితం కొట్టబడుతున్నప్పుడు, అలాంటి సందర్భములో దేవుని మహిమను చూస్తాం. Jesus Christ is not security against storm. ఆ యొక్క అలలలో దేవుడు మన సెక్యూరిటీగా ఉండడు. Jesus Christ is not security against storm, but he is perfect security in storms. ఆ యొక్క వ్యతిరేక పవనాలలో ఆలోచన కొట్టబడుతున్నప్పుడు he is perfect security in storms. అలాంటి వ్యతిరేక పవనాల ప్రభువు పరిపూర్ణమైన భద్రతగా ఉంటాడు. ఆ పవనాలకు వ్యతిరేకంగా ఆయన మనకు భద్రత ఇవ్వడు. ఆ వ్యతిరేక పవనాలు రావాల్సినదే. ఆలోచన మన జీవితం అనే నావ కొట్టబడుచు ఉండవలసినదే. ఈజ్ నాట్ అగెయిన్స్ట్ ద స్టార్మ్స్, అగెయిన్స్ట్ ద విండ్, బట్ హీ ఈజ్ పర్ఫెక్ట్ సెక్యూరిటీ ఇన్ ద స్టార్మ్స్. అందులో ఆ సమస్యల వలయములో, ఆ సుడిగుండాల వలయములో మనం చిక్కుకున్నప్పుడు దేవుడు యేసయ్య he'll be a perfect security in storms and winds and waves. He has never promised you an easy passage, only a safe landing. సుఖవంతమైన ప్రయాణం నీకు ఉంటుందని ప్రభు ఏనాడు కూడా వాగ్దానం చేయలేదు. యోహాను సువార్త 16:33 ఈ లోక శ్రమ కలుగును, వ్యతిరేకత, తిరస్కారాలు ఇవన్నీ మనకుంటాయి. Christian life is not an easy going life. It is not a bed of roses, but it is a bed of thorns. అది గులాబీ బాట కాదు, అది ముండ బాట. God has promised a safe landing, never promised an easy passage. ఈజీ ప్యాసేజ్ అని ప్రభు ఈనాడు మనకు వాగ్దానం చేయలేదు. You can see God's presence in your trials, in your tribulations, in your sufferings. దేవుని సన్నిధిని చూస్తే ఇక వాక్యమా గమనించినప్పుడు రాత్రి 4వ జామున ఆయన సముద్రం నడుచుతూ వారి ఎదుగు వచ్చాను. అలాంటి స్థితిగతుల్లో దేవుని చేయి విడవాడు. ఆయన ముందుగా పంపివేశాడు. ప్రార్థన చేయడం కొండ ఎక్కడ ఏకాంతంగా వెళ్ళాడు. ఆయన ఈజ్ నాట్ అవే ఫ్రమ్ దెమ్. అన్ని చూస్తున్న దేవుడు ఆయన. ఆ సమయంలో, ఆ స్థితిగతిలో దేవుడు 4వ యేసు ప్రభు 4వ జామున అనగా 3 నుంచి 6 ఆ మధ్యలో ప్రభు వారి దగ్గరికి నడుచుతూ వచ్చాడు. ఆయన మా దూరంగా ఉంటే కనిపిస్తుంది, కానీ మా మధ్య లేడనుకుంటే కానీ ఈజ్ దేర్.
omnipresent God. Everywhere is there. In every situation, God is there. కాబట్టి డివైన్ ఇంటర్వెన్షన్ కెన్ బి సీన్. ఆ స్థితిగతిలో నేను రక్షించగలిగింది దేవుని యొక్క ప్రమేయమే, మరి ఏది కాదు. You cannot come out of that situation by yourself, by your own strength. God intervention needed in your sufferings, in your trials and tribulations, in your difficult situations. And the wind is contrary, and your ship is tossed with the waves. God intervention can save you. ఆ సత్యాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ముందుకు సాగిపోదాం. మహోన్నత పరిశుద్ధుడా, మీకు స్తుతి స్తోత్రాలు తండ్రి. మా జీవిత వ్యతిరేక పవనాలు బీస్తూ ఉన్నప్పుడు వాటికి వ్యతిరేకంగా మీరు పనిచేయరు, కానీ అందులో ఉండి తండ్రి మాకు సహాయం చేస్తారు, రక్షిస్తారు, విమోచిస్తారు, తీరాన్ని సురక్షణ చేరుస్తారు. కాబట్టి మీ స్తుతి స్తోత్రాలు చెల్లిస్తాం. యేసయ్య నామమున ప్రార్థించి వేడుకొస్తున్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు యొక్క కృపయు, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము మనందరికీ సదాకాలము తోడై ఉండును గాక. ఆమేన్.